హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కస్టర్డ్ ఫలూదా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఫలూదా తయారు చేసుకోవడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్స్ వరకు సబ్జాలను అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఈ ఫలూదా తయారు చేయడం కోసం నేను ఒక 1/2 లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నాను. వాటిని కూడా మరిగించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఇంట్లో వాటర్ మిలాను, గ్రేప్స్, అంతే కొన్ని డేట్స్ ఉంటాయి, ఖర్జూరం ఉంటాయి కనుక వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అంతే డ్రై ఫ్రూట్స్ని కూడా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలా ఏమైనా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కనుక వాటిని కూడా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు సేమియా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా కాదు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే సేమియా ఊనే మాడిపోతాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత మనం కాగబెట్టి పెట్టుకున్న పాలను అయితే వేసేసుకోవాలి. 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయండి. ఒక ముగ్గురు వరకు అయితే వస్తాయి 1/2 లీటర్ పాలు. ఒక 3 మెంబర్స్కి అయితే ఫలూదా అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా పాలు కూడా వేసేసుకున్న తర్వాత మనం కస్టర్డ్ పాలు కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పాలు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మనం కస్టర్డ్ పాలు వేయడం వలన మనకి ఏంటంటే థిక్నెస్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మీ స్వీట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా షుగర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా కొంచెం థిక్గా ఉండే అంతగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. అవి కొంచెం చల్లారనిద్దాం. నేను చల్లారిన తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. నేను తయారు చేసిన ఫలూదా అయితే ఒక 3 మెంబర్స్కి అయితే ఈజీగా తినేయొచ్చండి. 3 మెంబర్స్కి అయితే చేశాను. 1/2 లీటర్ పాలతో మనం ఈజీగా ముగ్గురికి అయితే తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక 3 గ్లాసెస్ తీసుకొని దాంట్లో మనం నానబెట్టేసి పెట్టుకున్నాం కదా సబ్జాలు, ఆ సబ్జాలను అయితే ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున 3 గ్లాసెస్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం సేమియా కస్టర్డ్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదా, చూపించాను కదా, ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చేంత వరకు ఉంచుకోవాలని. అలా వచ్చేంత వరకు ఉంచుకొని అది కూడా ఒక్కొక్క గరిటె చొప్పున 3 గ్లాసెస్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు షర్బత్ ఐడియా ఉంటుంది, రోజ్ సిరప్ అని కూడా అంటారు, అది కూడా వేసేసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. తర్వాత దీనిపైనే మనం ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి. మళ్ళీ నానబెట్టుకున్న సబ్జాలు మళ్ళీ ఒక్కొక్క టేబుల్ స్పూన్, మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాం కదా సబ్జాలు, అవి 3 గ్లాసెస్కి కరెక్ట్ సరిపోతాయండి. వాటిని కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒక్కొక్క గరిటె చొప్పున మళ్ళీ సేమియా కస్టర్డ్ తయారు చేసాం కదా అది కూడా వేసుకొని తర్వాత దానిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు షర్బత్ కూడా వేసుకోవాలి. ఆ షర్బత్ చూసారా కలర్ ఎంత టెంప్టింగ్ ఉందంటే, అది వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతే, మనం ఇంట్లో ఉన్న వాటిని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ని, ఆ ఫ్రూట్స్ నేను వాటర్ మిలన్, గ్రేప్సే ఉన్నాయండి, నేను వాటిల్నే కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా పైన ఇలా ఫ్రూట్స్ అన్నీ మీరు ఏమేమైతే వేసుకున్నారో ఆ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నారో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. అంతే, నేను డేట్స్ని కూడా కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఖర్జూరం, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. అంతే, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దానిపైన ఇలా డెకరేషన్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుందండి, టేస్ట్ కూడా ఇంకా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, వేరే లెవెల్ ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా మొత్తం వేసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే, ఫలూదా తినాలనిపిస్తే బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సేమియా కస్టర్డ్ ఫలూదా. మీకు ఎలా వచ్చిందో ఏంటో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.